దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. మాంగళ్య బంధం ఎపిసోడ్ నెంబర్ 219. ఇప్పటి వరకు తాతయ్య గారు రాజారాం గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి చైర్మన్గా ఉన్నారు కదా. ఇప్పుడు తాతయ్య గారు వారి ఆరోగ్యరీత్యా పూర్తిగా కంపెనీ బాధ్యతల నుంచి వైదొలగాలని చూస్తున్నారు. అందుకే తాతయ్య స్థానంలో మీరు రాజారాం గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి చైర్మన్ కావాలని మా కోరిక అంటాడు హేమంత్. హేమంత్ మాటలకి అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంటారు. నేను రాజారాం గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి చైర్మన్ కావడం ఏంటి హేమంత్? నీ మాటలు నాకు పూర్తిగా అర్థం కావడం లేదు అంటాడు శ్రీకర్ అదే ఆశ్చర్యంతో. తేజ మా కుటుంబానికి వారసురాలు అంటే మీరు కూడా వారసులు అయినట్టే కదా శ్రీకర్ గారు. ఇన్ని రోజులు తేజకి జరిగిన అన్యాయానికి ఈ విధంగానైనా తనకు న్యాయం చేయాలని అనుకుంటున్నాను. అందుకే చైర్మన్ పదవిని మిమ్మల్ని స్వీకరించమని కోరుకుంటున్నాను. మిమ్మల్ని ఎలాగైనా ఒప్పిస్తానని తాతయ్యకి చెప్పి మరీ వచ్చాను. దయచేసి ఈ నా నిర్ణయాన్ని కాదనకండి అని రిక్వెస్ట్గా చెప్తాడు హేమంత్. క్షమించు హేమంత్. తేజకి మీరు న్యాయం చేయాలనుకుంటే తనని మీ ఇంటికి తీసుకువెళ్ళి ఇంత పసుపు కుంకుమ పెట్టినా ఇది మా పుట్టింటి సారే అనుకుని తృప్తి పడుతుంది. తేజకి మీ నుంచి అంతకంటే ఆశలు ఇంకేమీ ఉండవు. తేజకి న్యాయం చేయడం కోసం ఎంతో ఉన్నత స్థానంలో ఉన్న ఆ చైర్మన్ పదవిని నాకు అప్పజెప్పాలని చూడటం కరెక్ట్ కాదు అని అంటుండగా, ఎందుకు కరెక్ట్ కాదని అనుకుంటున్నారు? మీరు మా ఇంటి అల్లుడు అంటే మా ఇంటి వారసత్వంలో మీకు కూడా మాలాగే భాగం ఉంటుంది శ్రీకర్ గారు. ఆ హక్కుతోనే మిమ్మల్ని చైర్మన్ పదవి స్వీకరించమని అడుగుతున్నాను అంటాడు హేమంత్. నీ మంచి మనసుకు నిజంగా నేను సంతోషపడుతున్నాను హేమంత్. పద్ధతి ప్రకారం మా అత్తయ్య మీ ఇంటి కోడలు కాకపోయినా నన్ను తేజాని మీ ఇంటి వారసులుగా చూస్తున్నందుకు సంతోషంగా ఉంది. కానీ చైర్మన్ పదవిని స్వీకరించడానికి నీకు మాత్రమే ఎక్కువ హక్కు ఉంటుంది. నేను మీ ఇంటికి అల్లుణ్ణే కానీ కొడుకుని కాదు. ఇలాంటి బాధ్యతల్ని కొడుకుని కాదని అల్లుడు తీసుకోవడం సబబు కాదు. అలాగే ఈ చైర్మన్ పదవిని కాదనటానికి ఇంకొక కారణం కూడా ఉంది. నేను నా కంపెనీని నా ప్రాణ స్నేహితులైన సాకేత్ అరవింద్తో కలిసి పెట్టాను. నాకున్న కారణాలతో కొన్ని ఏళ్లుగా నేను సాకేత్ దూరమై మళ్ళీ కలిశాము. మళ్ళీ ఇప్పుడు నా స్నేహితులకి దూరమై నా కంపెనీని కాదనుకొని చైర్మన్ పదవిని స్వీకరించలేను. ఏ మనిషికైనా తను చేసే పనిలో తృప్తి ఉండాలి అంటారు కదా. నా ప్రొఫెషనల్ లైఫ్లో నా స్నేహితులతో కలిసి బిజినెస్ చేస్తున్న తృప్తి నేను ఏ పదవి స్వీకరించినా నాకు దొరకదు. అలా అని చెప్పి రాజారాం గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ పదవిని తక్కువ చేస్తున్నానని కాదు. రాజారాం గారంటే నాకు అప్పటికీ ఇప్పటికీ అదే గౌరవాభిమానం ఉంది. జీవితంలో ఒక్కసారైనా వారిని చూడలేకపోతానా అని ఎదురు చూస్తూ ఉండిపోయిన నాకు ఇలాంటి ఆపర్చునిటీ రావడం అనేది మామూలు విషయం కాదు. కానీ హేమంత్, రాజారాం గారంటే నాకు అభిమానం ఉన్నా నేను నా ప్రొఫెషనల్ లైఫ్ అంతా నా స్నేహితులతో ముడిపడుతూ సాగాలని కోరుకుంటున్నాను అని శ్రీకర్ తన నిర్ణయాన్ని చెప్తాడు. మీరు మీ స్నేహితులకి దూరం కాకుండానే ఈ పదవిని స్వీకరించవచ్చు కదా శ్రీకర్ గారు అంటాడు హేమంత్. స్వీకరించవచ్చు, కానీ నా స్నేహితులు ఉన్న పొజిషన్ కంటే మించి నేను పెద్ద పొజిషన్లో ఉండాలనుకోవటం లేదు. ఒరే అరే అంటూ నా స్నేహితులు నాతో కలిసిపోవాలి, కానీ రేపు నలుగురిలో నా స్నేహితులు నన్ను పట్టుకొని సార్ అని పిలిచే పరిస్థితులు నాకు అస్సలు రావద్దు అని అంటుండగా, అది కాదు శ్రీకర్ గారు అంటూ హేమంత్ నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేస్తుండగా, ప్లీజ్ హేమంత్, నన్ను ఇంకా ఒప్పించాలని ప్రయత్నం మాత్రం చేయకు. ఈ విషయంలో నువ్వు నాకు ఎంత నచ్చ చెప్పాలని చూసినా నా ఫైనల్ నిర్ణయం మాత్రం ఇదే అంటాడు శ్రీకర్. అవునన్నయ్య, పెద్ద బాస్ మీ నిర్ణయానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోరు. నా జీవితానికి న్యాయం చేయాలని అనుకుంటే పెద్ద బాస్ చెప్పినట్టు మీ ఇంటి నుంచి నాకు పసుపు కుంకుమ పెడితే చాలు. అది నా పుట్టింటి గౌరవం అందుకొని అందరికీ చెప్పుకొని తృప్తి పడతాను అంటుంది తేజ. అని హేమంత్ బాధగా నిట్టూర్చి, ఇద్దరిది ఒక్కటే నిర్ణయం, ఒక్కటే మాటలు. తాతయ్య నమ్మకమే నిజమైంది. మీ స్నేహితుల్ని కాదనుకొని
మీరు చైర్మన్ పదవి స్వీకరించరని తాతయ్య వస్తూ చెప్తూనే ఉన్నారు. అయినా సరే నేను మిమ్మల్ని ఒప్పిస్తానని తాతయ్యకి చెప్పి వచ్చాను. కానీ ఒప్పించలేకపోయాను అంటాడు హేమంత్ నిరాశ చెందుతూ. సారీ హేమంత్, నీ మాటని కాదనందుకు ఏమీ అనుకోకు అంటాడు శ్రీకర్. అయ్యో, మీరు నాకు సారీ చెప్పడం ఏంటండి? మీ అభిప్రాయాన్ని మీరు చెప్పారు, అది నేను అర్థం చేసుకోగలను అంటాడు. శ్రీకర్ నిర్ణయానికి మిగతా కుటుంబ సభ్యులు అందరూ కూడా తృప్తి పడతారు. ఇలా మాటలు ఉండగానే ఇంటి ముందుకి కారు వచ్చి ఆగుతుంది. ఆ కారులో నుంచి రాజారాం గారు, వారి కూతురు సుప్రజ, అల్లుడు జయంత్, కోడలు లక్ష్మి, హని, వర్ధన్ కూడా దిగుతారు. పద తాతయ్య అంటూ వర్ధన్ రాజారాం గారి చేయి పట్టుకుని లోపలికి తీసుకుని వస్తుంటాడు. తేజాని చూడబోతున్న సంతోషం రాజారాం గారి మొహంలో కనిపిస్తూ త్వరగా పదండమ్మా అంటూ వర్ధన్తో నడుస్తుంటాడు. వాళ్ళు కూడా తేజాని చూడబోతున్నామనే సంతోషంతో లోపలికి వస్తుంటారు. రాజారాం గారు ఒక చేత్తో స్టిక్ పట్టుకొని వర్ధన్తో కలిసి లోపలికి వచ్చేసరికి తేజ వారిని చూసి సంతోషపడుతూ తాతయ్య అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి వారిని హక్ చేసుకుంటుంది. రాజారాం గారిని చూడగానే శ్రీకర్ కూడా సంతోషపడుతూ సోఫాల నుంచి లేచి నిలబడతాడు. హేమంత్ కూడా తాత మనవరాల్ని చూస్తూ లేస్తాడు. మనవరాలు పరిగెత్తుకుంటూ వచ్చేసరికి రాజారాం గారు సంతోషపడుతూ అమ్మ తేజ, ఇక నేను చూస్తానో లేదోనని అనుకున్నాను తల్లి. ఆ దేవుడికి నా మీద ఇంకా దయ ఉంది కాబట్టి నిన్ను చూడడం కోసం నన్ను బతికిస్తూ వచ్చాడనిపిస్తుంది అంటాడు కంటతడి పెడుతూ. నీకు దూరంగానే ఉన్నా మిమ్మల్ని తలుచుకుంటూ ఉంటూనే ఉన్నాను తాతయ్య. మీ ఆరోగ్యం బాగుండాలని రోజు ఆ దేవుణ్ణి ప్రార్థించేదాన్ని అని అంటుంది. సుప్రజ, జయంత్ కూడా తేజని దగ్గర తీసుకుని నువ్వు కనిపించావని తెలియగానే నిన్ను చూడాలని మా ఆతృతం ఆగలేదమ్మా అంటుంది సుప్రజ. లక్ష్మి తేజని చూడటం అప్పుడే కాబట్టి తనని కొత్తగా చూస్తుంటుంది. తేజ కూడా తన వైపు చూస్తూ ఉండగా మా అమ్మ తేజ అంటూ హేమంత్ అక్కడికి వచ్చి తల్లి భుజం చుట్టూ చేయి వేసి పరిచయం చేస్తాడు. అవును, ఫోటోలో చూశాను, గుర్తొచ్చింది అంటుంది తేజ. లక్ష్మి కూడా తేజని దగ్గర తీసుకుని ఇన్నేళ్ళు ఒంటరిగా ఎన్ని ఇబ్బందులు పడి ఉంటావమ్మా. అయినా ఇంత కుటుంబాన్ని వదిలేసి అలా వెళ్ళిపోవడం ఏమన్నా బాగుందా చెప్పు అని అంటుంది. ఆ పరిస్థితిలో నాకు అంతకన్నా వేరే దారి కనిపించలేదు అని బాధగా చెప్తుంది. అండి కాదు, నాకు హనీ ఎంతనో నువ్వు కూడా అంతే. నీకిష్టమైతే నన్ను అమ్మ అని పిలవచ్చు అంటుంది లక్ష్మి. వాళ్ళ అభిమానానికి తేజ సంతోషపడుతుంటుంది. వాళ్ళని చూసి కుటుంబ సభ్యులు కూడా సంతోషపడుతుంటే కళ్యాణి వాళ్ళకి దగ్గరగా వచ్చి కూర్చోండి అంటూ రిసీవ్ చేసుకుంటుంది. హలో సార్ అంటూ శ్రీకర్ కూడా రాజారాం గారి దగ్గరికి వెళ్తాడు. శ్రీకర్ అంటూ రాజారాం గారు శ్రీకర్ని హక్ చేసుకుని ఎట్టకేలకు నా మనవరాల్ని ఇంటికి తీసుకొచ్చావు అంటాడు. కొద్దిసేపటికి అందరూ కూర్చోగానే పరిచయాల తర్వాత నా ముని మనవరాలు కనిపించడం లేదేంటి అని అడుగుతారు రాజారాం గారు. నాయనమ్మా అంటూ అప్పుడే చిట్టి అక్కడికి వస్తుంది. అదిగో తాతయ్య నీ ముని మనవరాలు అంటాడు హేమంత్. చిట్టి అంతమంది కొత్తవాన్ని చూసి కాస్త బెరుకుగా నాయనమ్మ కొంగు పట్టుకుని నిలబడితే ఇలా రా చిట్టి అంటూ శ్రీకర్ చిట్టిని రాజారాం గారి దగ్గరకు తీసుకువెళ్తాడు. రాజారాం గారు ముని మనవరాల్ని ముద్దు చేస్తూ చిట్టిలో మీ అమ్మగారి పోలికలు కనిపిస్తున్నాయి శ్రీకర్ అంటాడు. అవును సార్, మా అమ్మలాగానే ఉంటుంది అంటాడు శ్రీకర్. అలా చిట్టిని అందరూ దగ్గరికి తీసుకుంటారు. ఇంతకీ హేమంత్, మాకంటే ముందు వచ్చా కదా, ఏమైంది? శ్రీకర్ని చైర్మన్ పదవిని స్వీకరించడానికి ఒప్పించావా అని అడుగుతారు రాజారాం గారు. లేదు తాతయ్య, శ్రీకర్ గారు ఒప్పుకోవడం లేదు అంటాడు హేమంత్ నిరాశ చెందుతూ. వాళ్ళ స్నేహితుల్ని వదిలి శ్రీకర్ గారు ఒప్పుకోరని నేను తాతయ్య ముందే గెస్ చేశాం కదా హేమంత్ అంటాడు వర్ధన్. అవును వర్ధన్, కానీ ఎలాగైనా ఒప్పించాలని వచ్చి ఓడిపోయాను అంటాడు హేమంత్. అలా అని ఫీల్ అవ్వక హేమంత్, నేను చైర్మన్ పదవి స్వీకరించకపోయినా ఇప్పుడు మీరు మేము బంధువులు అయ్యాము. మనం అప్పుడప్పుడు ఇలా కలుసుకోవటానికి ఆ బంధుత్వం చాలు అని శ్రీకర్ అంటుండగా రాజారాం గారు వచ్చిన విషయం తెలిసి సాకేత్ దంపతులు, అరవింద్ దంపతులు
వారి పిల్లలతో కలిసి అక్కడికి చేరుకుంటారు. బాగున్నారా సార్ అంటూ సాకేత్, అరవింద్ వచ్చి రాజారాం గారి కాళ్ళకి నమస్కరిస్తారు. బాగున్నాను సాకేత్, మీ పిల్లలు కూడా ముద్దుగా ఉన్నారు అంటూ సాత్విక, పవిత్రతో కూడా మాట్లాడి వాళ్ళ పిల్లల్ని కూడా దగ్గరకు తీసుకుంటారు రాజారాం గారు. ఈలోపు విద్య అందరికీ కాఫీలు తీసుకొచ్చి ఇస్తుంటుంది. విద్య హేమంత్ దృష్టిలోనే కాదు, లక్ష్మి దృష్టిలో కూడా పడి, అమ్మాయి చూడ చక్కగా ఉంది, హేమంత్కి చక్కని జోడిలా అనిపించే విధంగా ఉంది అని మనసులో అనుకుంటుంది. ఇక హేమంత్కి మాత్రం విద్యని చూస్తున్నప్పుడల్లా మనసులో ప్రేమ అనే పులకరింత పలకరిస్తూనే ఉంటుంది. హేమంత్ పక్కన కూర్చున్న హనీ అది గమనించి, ఓహో, మా అన్నయ్య ఇలా కూడా బంధుత్వం కలుపుకొని చూస్తున్నాడా, గుడ్ సెలెక్షన్ అని మనసులో అనుకుని సంతోషపడుతుంది. కాని శ్రీకర్ హనీ గురించి ఆలోచిస్తూ, ఎలాగైనా త్వరలో హనీని ఒప్పించి హనీ పెళ్లి వర్ధంతో జరిగేలా చేయాలి అని మనసులో అనుకుంటాడు. ఇలా ఆ రోజు కూడా అంతమందితో ఆ ఇంట్లో పండగ వాతావరణం నెలకొంటుంది. సాయంత్రానికి అందరూ భోజనాలు చేసి వెళ్ళిపోతారు. తేజ, శ్రీకర్ వాళ్ళని పంపించి రూములోకి వస్తారు. ఎవ్వరూ లేరనుకున్న నాకు ఈరోజు ఇంతమంది ఉన్నారు పెద్ద బాస్, ఇక నాకు ఇంతకన్నా ఏం కావాలి అని అంటుంది కాస్త ఎమోషనల్ అవుతూ. నీ వాళ్ళు నీతో కలిసిపోయారనే సంతోషంలో నన్ను మర్చిపోకు అంటాడు శ్రీకర్ తనని మీదకి లాక్కొని. అసలెవరు నువ్వు, నన్ను ఏంటి ఇలా పట్టుకున్నావు, వదులు అంటూ నటిస్తుంది. ఓసి రాక్షసి, నీ వాళ్ళని చూసుకొని అప్పుడే నన్ను పట్టుకొని ఎవరు నువ్వు అనే కాడికొచ్చావా, నేనెవరో నీకు గుర్తొచ్చేలా చేస్తాను ఉండు అంటూ తన పెదవుల మీద గాఢంగా కిస్ చేస్తుంటాడు. అలా తనకి ఊపిరాడకుండా ముద్దులతో ముంచుతుంటాడు. అయ్యో పెద్ద బాస్, మీరు నా మొగుడని గుర్తొచ్చింది, నన్ను వదలండి అంటూ గింజుకుంటూ ఉంటుంది. మరి ఇంకొకసారి ఇలా మాట్లాడతావా అంటాడు తనని సరసంలో ముంచుతూనే. అస్సలు మాట్లాడరు ప్లీజ్, అక్కడ డోర్ వేసలేదు, చిట్టి వస్తే బాగోదు, వదలండి అంటుంది. అమ్మో, డోర్ వేసలేదా అంటూ సడన్గా తేజాని వదిలి డోర్ వైపు చూస్తాడు. డోర్ క్లోజ్ చేసి ఉండటం చూసి, అరే డోర్ వేసే ఉంది కదా అని అంటూ ఉండగా తేజ ఆ డోర్ తీసుకుని బయటపడి, బాయ్, ఇప్పుడు మీ దిండ్లతో సరసం ఆడుకోండి అంటూ తప్పించుకుంటుంది. ఏ బంగారం ఆగు అంటూ ఉండగా కూడా, రాత్రి వరకు నేను మళ్ళీ మీ దగ్గరికి రాను బాబు అని చెప్పి వెళ్తుంటుంది. శ్రీకర్ నవ్వుతూ, రాక్షసి తప్పించుకుంది, రాత్రికి వస్తావు కదా అప్పుడు చెప్తా నీ సంగతి అని అనుకుంటాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.